పరిశుద్ధ గ్రంథము క్రైస్తవుని జీవితంలో ఒక క్రైస్తవుడు పరిశుద్ధ గ్రంథం విషయమై అనేకమైన విషయాలు తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకొని దాని ప్రకారముగా జీవించడమే ఒక క్రైస్తవుని జీవితమని జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు పోలి జీవించడమే ఇది ఒక మార్గమని అనేక మార్లు ఎంతోమంది దైవజనులు చెప్తుంటారు, పదే చెప్తుంటారు. దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ దినము నేను వాక్యాలను చాలా మటుకు మీతో చదివిస్తాను. నేను నా నిర్ణయం చెప్పను, కానీ ఇది అని చెప్పను, నా ఒక ఆలోచన చెప్పను, కానీ మీరే ఏది సరి అయినది ఏది సరికానిది దేవుడు మీకు మంచి జ్ఞానము దయచేశాడు గనక ఆ జ్ఞానముతో మీరే నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఇఫ్ దెర్ ఈజ్ నో మోరల్ లా దెర్ ఈజ్ నో గుడ్. అంటే ఒకవేళ నైతిక విలువలు లేకపోతే మంచి అనేది లేదు. ఒకవేళ మంచి అనేది లేకపోతే చెడు అనేది లేదు. నీవు మంచి చెడులను అర్థం చేసుకోవాలన్నా, దేవుణ్ణి సాతానుని నువ్వు అర్థం చేసుకోవాలన్నా నేను ఒక ప్రశ్న వేస్తాను. ఒకవేళ చెడు లేకపోతే మంచి అన్నదానికి వి కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గుడ్. మంచిది మనకు తెలియదు. అలానే ఇఫ్ దెర్ ఈజ్ నో ఈవిల్, సాతానుడు కానీ ఈవిల్ లేకపోతే దేవుడు మనకు అర్థము కాడు. ఈ ప్రపంచంలో లోకములో ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ వారికి ఈ నైతిక విలువలు మంచి ఏమిటి చెడు ఏమిటి తెలిసి ఉండాలి. ఎందుకనగా అంటే సహజముగా మనమందరము మానవులము ఒక సొసైటీలో జీవిస్తాం. నీతో పాటు అనేకులు జీవిస్తూ ఉంటారు. వీఆర్ సోషల్ బీయింగ్స్ అంటాం. మనము ఒంటరిగా ఒక దగ్గర నేను అడవిలో కానీ వేసి వేస్తే నువ్వు జీవించలేవు, నీవు ఎక్కువ కాలం ఉండలేవు. కనుక నువ్వు యు ఆర్ బీన్ సోషల్ బీయింగ్. అందుకొరకే తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నైతిక విలువలు ఏమిటి, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలి అంటే ప్రతి మానవుడు, అంటే ఇప్పుడు నేను మనిషిని, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కాకపోతే మెషిన్తో నడిచేవాడిని కాదు. నాకు ఒక ఆలోచన, నాకు జ్ఞానము, నేను చదువుకున్నాను, కొంచెమన్నా నాకు ఇంకిత జ్ఞానం ఉన్నది అనుకున్నవారు ఈ లోకంలో కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎలా అయితే కొన్ని వస్తువులు తింటే ఇది మంచిది కాదు, ఈ పండు తింటే మంచిది, ఈ పండు తింటే మంచిది కాదు, ఇది ఆరోగ్యానికి మంచిది, ఇది ఆరోగ్యానికి మంచిది కాదు అని ఎలా అయితే మనం తెలుసుకుంటామో, దేవుడు నీకు జ్ఞానం ఇవ్వడానికి, మనం నశించడానికి కారణం ఏమిటి అని బైబిల్లో చూస్తే మానవుడు ఎందుకు నశిస్తాడు, ఎందుకు మానవుడు తప్పుదోవల వెళ్ళిపోతాడు, మానవుడు పడిపోవడానికి, మానవుడు అనేకమైన తప్పిదములు రాంగ్ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏమిటి అని మనం చూస్తే జ్ఞానము లేకుండానే మానవుడు నశిస్తున్నాడని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే ఈ జ్ఞానముని దయచేయడానికి కోసమై దేవుడు మనకి పరిశుద్ధ లేఖనములని మనకు పెట్టాడు, హోలీ బైబిల్. ఇవి దేవుని మాటలుగా అనేక మంది యొక్క చరిత్రని, వారి యొక్క జీవిత విధానాన్ని, వారు ఎలా జీవిస్తే ఆశీర్వాదకరంగా ఉన్నారు, ఎలా జీవిస్తే వారికి శాపము ఎలా వచ్చినది, తర్వాత యేసుక్రీస్తు రాకడ తర్వాత మనకు పాపం విమోచన ఎలా వచ్చినది, తర్వాత ఆయన పునరుద్ధారణ అయిన తర్వాత మనకు మన పాపములు ఎలా కడగబడ్డాయి, మనకు నిత్య జీవము మనకి ఎలా దయచేయబడినది ఒక క్రైస్తవుడు నమ్మవలసిన విషయాలు. నీ జీవితంలో ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే మొదటిది నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి, గాడ్ అంటాం. రెండవది సాతానుడు, ఈవిల్ అంటాం. బ్యాడ్ అనండి, ఈవిల్ అనండి. సాతాను తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్న తర్వాత ఇంకొకటి కూడా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే యు షుడ్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తెలుసుకోవాలి. యు షుడ్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత అలానే ఇతరుల విషయమై, ఇతరుల నీతో ఉన్నవారు, నీతో పక్క ఉన్నవారు, పీపుల్ అంటాం, వారిని కూడా తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యమని జ్ఞాపకం చేసుకోండి. మనము ఈ యొక్క లోకంలో మొనోథిజం అంటాం, పాలిథిజం అంటాం. అంటే ఏక దేవుణ్ణి పూజించేవారు మనుషులు ఉంటారు. పాలిథిజం అంటే అనేకమైన దేవుళ్ళని పూజించేవారు ఉంటారు. అలానే ఏథిస్టులు అంటారు, దేవుడే లేడు అని నమ్మువారు ఉన్నారు. అగ్నాస్టిక్ అంటాం,
ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని విశ్వాసం గలవారు ఈ లోకంలో జీవిస్తుంటారు. ఈ 4 కేటగిరీలో ఉన్నవారే ఈ లోకంలో ఉంటారు. చాలామంది చెప్పాలి అంటే ఆ ఒక రిలీజియన్లో పుట్టారు కాబట్టి వారి దాన్ని అలానే కొనసాగిస్తూ ఉంటారు. నువ్వు ఏ రిలీజియన్లో పుట్టావో ఆ రిలీజియన్ని వాళ్ళ తల్లిదండ్రులు దాన్ని పాటిస్తున్నారు కాబట్టి దాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఒకవేళ ఆ ఒక రిలీజియన్ గురించి కానీ నిన్ను ఏమైనా వారిని అడిగినట్లయితే వారికి ఏ కాదు కదా, బి కూడా తెలియదు వారికి. ఒకవేళ మనకు ఆల్ఫాబెట్లో ఎన్ని ఉన్నాయంటే ఏం చెప్తారు? 20. దాంట్లో ఏ కూడా తెలియదు కొంతమందికి, బి కూడా తెలియదు. కొంతమంది కొంచెం జ్ఞానం కలిగి ఉంటారు, కొంతమందికి ఒక 70% తెలిసి ఉంటుంది. కానీ నువ్వు ఎవరిని ఏది ప్రతి మతము కానీ ఒక దేవుని పరిచయం చేస్తుంది. కొన్ని మతాలు అనేకమైన దేవుణ్ణి పరిచయం చేస్తాయి. అన్ని మతాలు మంచి ఏమిటో చెడు ఏమిటో పరిచయం చేస్తుంది. అందులో సాతానుడు అంటే చెడ్డవారిని కూడా పరిచయం చేస్తుంది. అయితే ఇన్ని పరిచయం చేసినా కూడా ప్రతి గ్రంథము చెప్పే విషయాలని ప్రతి మానవులు వేరువేరుగా అర్థం చేసుకుంటా. చెప్పేది ఒకటే బైబిల్, లేకపోతే నేను బైబిల్ విషయం మాట్లాడతాను, ఎందుకు పరిశుద్ధ గ్రంథం విషయం మాట్లాడతాను. బైబిల్లో మాటలు ఒకటే, దాంట్లో వాక్యం ఒకటే, మనం ప్రతి ఒక్కరు చెప్పే విధానం ఒకటే. కానీ దాన్ని అర్థం చేసుకునే విధానంలో వేరు వేరు అభిప్రాయాలతో వారు జీవిస్తూ ఉంటారు. ఎందుకు ఈ డిఫరెన్షియేషన్, ఎందుకు ఇలాంటి ఆలోచనలు కలిగి మానవులు జీవిస్తారు అని నేను చాలాసార్లు ఆలోచిస్తాను. ఎందుకనగా అంటే మన క్రైస్తవుల్ని అనేకమైన సంఘములు ఉన్నాయి. చెప్పాలి అంటే మోర్ దెన్ 32,000 సంఘములు అంటారు. అంటే రకమైన విశ్వాసం, వారందరూ ఫాలో అయ్యేది ఏంటిది అంటే పరిశుద్ధ గ్రంథమే. కానీ ఒక చిన్న వ్యత్యాసాలు చెప్పాలి అంటే ఈరోజు నేను ఒక నా వేరేగా తయారై వచ్చాయి. ఈరోజు జనరల్గా అన్న ఎప్పుడు ఏం చేస్తాడు, సూట్ వేసుకుంటాడు, బూట్ వేసుకొని వస్తాడు. ఈరోజు ఏందన్నా కంప్లీట్గా వైట్ షర్టు వైట్ ప్యాంటు మీద వచ్చారు ఏంటిది అని. కొంతమంది ఏమనుకుంటారంటే వైట్ షర్టు వైట్ ప్యాంటు మీద వస్తేనే అతను సేవకుడు అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే సింపుల్గా నేనే డెమాన్స్ట్రేషన్ చేయడానికి డ్రెస్ వేసుకున్నాను. కొంతమంది సూట్ వేసుకుంటానే ఈజ్ అ పాస్టర్ అని. నేను ఒకసారి ఒక చిన్న అబ్బాయి నన్ను ఏమన్నాడంటే, నేను జనరల్గా నార్మల్గా తయారేది, మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకుని నేను ఉండేది. అయితే ఒకరోజు ఒక ఇలానే చర్చ్ ఈవెంట్ అయినప్పుడు నేను కంప్లీట్ సూట్ వేసుకున్నాను. ఇది లాంగ్ బ్యాక్, ఆల్మోస్ట్ 5-6 years బ్యాక్. ఆ అబ్బాయి నన్ను ఎదురై ఏం చెప్పాడంటే, యూ లుక్ లైక్ ఏ పాస్టర్ టుడే అన్నాడు. యూ లుక్ లైక్ ఏ పాస్టర్. అంటే ఈ రోజు వరకు పాస్టర్ కదా అనిపించింది నాకు. ఈ దినం కూడా కొంతమందికి నన్ను చూసిన వెంటనే అన్న ఈరోజు పాస్టర్గా అనిపించాడు, అన్న పాస్టర్గా అనిపించాడు, అన్న ఒక సంఘంలో ఇలాంటి పాస్టర్ల లాగానే ఉన్నాడు అన్న. మీ హృదయంలో ఏదో ఒక ఆలోచన వస్తుంది, ఇది సరి అయినదా, అది సరి అయినదా, ఏది సరి అయినది అని మనం ఆలోచిస్తూ ఉంటే చాలామంది అది సరి అయినదని కొంతమంది, ఇది సరి అయినదని కొంతమంది అనేకమైన విషయాలలో తర్జన మర్జన అవుతూ ఉంటారు. ఏది ఇష్టమున్నది వాళ్ళు ఫాలో అవుతున్నారు. అస్సలు బైబిల్ ఏది చెప్తున్నది మనం కాదు, మన జ్ఞానం కాదు. మనుషుల జ్ఞానము మన వైపు వెళ్తే మన మరణానికి దారి తీస్తుంది అని జ్ఞాపకం చేసుకోండి. దేవుని జ్ఞానము, దేవుని నీతి ఏమి చెప్తున్నదో మనం తెలుసుకోవాలి. ఈ దినము ఈ పరిశుద్ధ గ్రంథం విషయమై కొన్ని విషయాలని మీరు నేర్చుకోండి. ఈ పరిశుద్ధ గ్రంథము మనం కలిగి ఉంటాం. క్రైస్తవులను ప్రతి ఒక్కరు ఈ పరిశుద్ధ గ్రంథముని కలిగి ఉంటారు. ఆదివారం తీస్తాము దీన్ని, ఆదివారం అయిపోయిన వెంటనే కొంతమంది దీన్ని వెంటనే ఇక్కడికి వెళ్ళి వెంటనే ఒకవేళ కారు ఉంటే దీన్ని వెంటనే తీసి డాష్బోర్డ్లో వేసేసి అని మూసివేసి మళ్ళీ సండే వచ్చిన తర్వాత డాష్బోర్డ్ తీసి తులుపుతాం. ఒకవేళ అదే ఇంట్లో ఉంటే ఎవరన్నా పాస్టర్ గారు ఇంటికి వస్తే వెంటనే షెల్ఫ్లో నుండి తీసి చూస్తే బాగుండదని దుమ్ము దులిపి తీస్తాం. వీఆర్ వెరీ బిజీ ఇన్ అవర్ డైలీ లైఫ్, ఇజంట్ ఇట్? వీఆర్ వెరీ బిజీ. ఒక్కొక్కసారి ఎంత బిజీ ఉంటామంటే దేని నిమిత్తమైతే ఏ విషయమైతే మనం ఆశ కలిగి ఉంటామో, ఏదైతే మనము నిజంగా దీన్ని మనం ఫాలో అవుతున్నామో దాని గురించి కొంచెం మనం తెలుసుకోవడానికి కూడా మనకు ఆశ ఉండదు.
దానికి కొంచెం అన్న ఇదని కొంచెం తెలుసుకుందాం బెటర్. ఇంతమంది చెప్తున్నారు కదా, ఎవరు చెప్పిన జెండాకి ఈయన ఇది చెప్తున్నాడు, దీనికి ఓటేయంటే దీనికి ఓటేస్తారు, దానికి ఓటేయంటే దానికి ఓటేస్తారు. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. ఎవరు ఆలోచించండి? మీరు చదువుకున్నారు కదా, యు హ్యావ్ స్టడీడ్ వెరీ వెల్. అనేకమైన పుస్తకాలు చదివారు కదా, అనేకమైన జ్ఞానం లేకపోతే చదవకపోతే పక్కన పెట్టండి. మీకు దేవుడు ఇంతగానో ఎడ్యుకేషన్ ఇచ్చాడు కదా. ఈ యొక్క 66 బుక్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? ఇది అనేక సార్లు చెప్తాను. ఈ 66 బుక్స్ ఉంటాయి. ఈ 66 బుక్స్లో కొత్త నిబంధనలో చాలామంది 27 బుక్స్ గుర్తుపెట్టుకుంటారు. ఈ పాత నిబంధనకు వచ్చే వరకు కొంచెం కష్టం ఉంటుంది. ఏం కష్టం ఉంటుంది? కొంచెం కష్టం ఉంటుంది, అవునా కదా? ఎక్కడ కష్టం ఉంటుంది అంటే ప్రవక్తల దగ్గరికి వచ్చినప్పుడు కష్టం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది పరలోక రాజ్యం పోతారని ఆశ కలిగి ఉన్నారు? అన్నా నేను వెంటనే అన్నా ఇప్పుడు నన్ను ఎందుకు పంపిస్తున్నాను పరలోక రాజ్యానికి అంటున్నావా? అన్నా ఇంకా నీవు ఇక్కడ జీవించేంత కాలము జీవించి నీవు అనుభవించవలసిన అన్నీ అనుభవించి దేవుడు నిర్ణయించిన కాలం ప్రకారమే పరలోక రాజ్యానికి పోతావు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది ఆశగా ఉన్నారు పరలోక రాజ్యానికి? రైట్. ఆశ కలిగిన వారు కూడా పరలోక రాజ్యానికి మీరు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన వెంటనే నువ్వు న్యూ టెస్టిమెంట్ బాగా చదివా కాబట్టి న్యూ టెస్టిమెంట్లో పేర్లు బాగా గుర్తున్నాయి. అయితే వెంటనే బాగా నీకు యూ రియల్లీ అడ్మైర్, పేతురుని బాగా అడ్మైర్ చేసావు అనుకో. పేతురుని అడ్మైర్ చేస్తే పేతురు వచ్చి రా 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 అని నేను పిలుచుకొని వెళ్ళాడు. కమ్ కమ్ కమ్. అరే పేతురు వచ్చాడు, అరే నేను చూసినట్టే. దేంట్లో ఎలా చూసినట్టున్నాడు? పేతురు చోజన్లో చూసినట్టున్నాడు. ఇప్పుడు మధ్య చోజన్లో ఎవరు వస్తే వాళ్ళే అనుకుంటున్నారు. చోజన్లో చూసినట్లేడుగా, కొంచెం వేరున్నాడు ఈయన. అయ్యో ఆయన పర్లేదులే, పేతురు కదా, నేను ఒరిజినల్ పేతురుని చూశాను అనుకొని తీసుకొని వెళ్తున్నాడు. పేతురు తీసుకొని వెళ్తున్న వెంటనే ఒక అతను వచ్చాడు, ఎదురయ్యాడు. హలో పేరు పెట్టి పిలిచాడు మంచిగా. అరే నా పేరు తెలుసా ఆయనకి? ఓ అని కలిశాడు. కలిసిన తర్వాత ఆయన అంటాడు, ఐఎమ్ ఒబేద్యా. ఎవరి ఒబేద్యా? నా పుస్తకం చదివావా? పేరే గుర్తుకొస్తలేదు. ఈయన చదవాలంటే పర్లేదులే అని ఓకే ఓకే అని ముందుకెళ్తాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఒక ఆయన వస్తాడు. హలో అంటాడు. ఎవరు అంటే నేను జోయేలు. ఎన్ని షాకులు వస్తున్నాయి. నేను పరలోక రాజ్యంలో వస్తే నేను ఎంత ఏముండదు అనుకుంటున్నారు, కానీ నన్ను ఇంత ఎంబారెస్గా ఫీల్ చేస్తున్నారు. నేను దేవుని ప్రవక్తని కదా అంటాడు. మీరు ఈ సిచ్యువేషన్లకి వెళ్ళకూడదంటే దేవుని వాక్యంలో దేవుని గ్రంథంలో రాసిన అనేకమైన పేర్లు కాకుండా ఆ ఒక 37 పేర్లను నేర్చుకోండి. ఎన్ని నేర్చుకోండి? ఆ బుక్స్ రాసిన వాళ్ళ పేర్లన్నా నేర్చుకోండి. ఎంతమందికి వచ్చి ఇక్కడ 37 పేర్లు రాని వారికి ఈరోజు మంచి కిటుకు చెప్తాను. నేను కిటుకు చెప్పిన తర్వాత ముందుకు వెళ్ళిపోతాను. పాత నిబంధన గుర్తుపెట్టుకోవడం కష్టం ఉంటుంది. అయితే తోరా తోరా ఏంటండి? 5 గ్రంథాలు. ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ కాలంలో అయినది యోబు గ్రంథము. ఏం జ్ఞాపకం పెట్టుకుంటారు? ఈ కాలంలో అయినదే యోబు గ్రంథము. యోబు గ్రంథం ఎప్పుడైంది అని చెప్తే నోవా కాలము తర్వాత బాబేలు గోపురం కట్టే ముందు మధ్యలో అయిన యోబు గ్రంథం అని జ్ఞాపకం పెట్టుకోండి. ఇది అయిపోయిన తర్వాతనే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు బయటకు వచ్చేస్తారు. ఈ బయటకు వచ్చిన తర్వాత జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలంటే నేను చిన్ననాటిగా గుర్తుపెట్టుకోవడానికి ఒక మంచి టెక్నిక్ నేర్చుకున్నాను. మీరు ఒక కథలాగా ఏదైనా గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీకు ఏదైనా సినిమా చూపించారనుకోండి, ఏ సినిమా, ఒక సినిమాకి వెళ్ళి సినిమా స్టోరీ చెప్పమంటే మంచి చెప్తారు స్టోరీ అంతా. ఎందుకంటే స్టోరీలు బాగా గుర్తుంటాయి, అందుకొరకే స్టోరీలాగా చెప్పారు. అంటే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల్ని మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. అయితే 5 అయిపోయిన తర్వాత మోషే రాశాడు ఈ తోరా. 5 రాసిన తర్వాత ఇందులో మధ్యలో ఎవరు వచ్చేసారు? యోబు వచ్చేసాడు. తర్వాత వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత వీరు ఆ దేశంకి వెళ్ళారు. ఆ దేశము యెహోషువ తీసుకెళ్ళాడు. ఎవరు తీసుకెళ్ళాడు? యెహోషువ తీసుకుని వెళ్ళాడు. యెహోషువ తీసుకెళ్ళిన తర్వాత ఎవరు? న్యాయాధిపతులు వారిని వేలారు. న్యాయాధిపతులు వెళ్ళిన తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినది 3 పేర్లు. సమూయేలు, మొదటి రాజులు, ఒక రాజు గుర్తుపెట్టుకోండి అంతే. తర్వాత ఏమిటి? దినవృత్తాంతములు, క్రానికల్స్. దానికి 1-2 తగిలిచ్చేయండి. ఏం తగిలిచ్చేయండి? 1-2 1-2 1-2. అయితే లేడీస్ ఆల్వేస్ ఎంటర్ ఇన్ బిట్వీన్.
లేడీస్ ఆల్వేస్ ఎంటర్ ఇన్ బిట్వీన్ లాగా. ఎప్పుడైతే ఈ న్యాయాధిపతులు ఈ మధ్యలో కాలంలో ఒక లేడీ ఎంటర్ అవుతుంది. ఎవరు ఆమె? రూత్ ఎంటర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, లేడీస్ లేకపోతే ఫ్లేవర్ ఉన్నట్టు రూత్ ఎంటర్ అయిపోతుంది అక్కడ. అలానే ఈ క్రానికల్ తర్వాత బయటికి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వస్తారు. వీళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తారు. రిటర్న్ వచ్చినప్పుడు రెండు గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకోండి? రెండు. ఇంకోటి నెహెమ్యా, ఎజ్రా. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకున్నప్పుడు ఇందులో కూడా ఒక లేడీ ఎంట్రీ ఇస్తుంది. ఎవరు ఆమె? ఎస్తేర్. బడ ఎంట్రీ ఇస్తే బాగా గుర్తుపెట్టుకున్నారు. తర్వాత పాటలు, బాధలు, కొన్ని ప్రవచనాలు. పాటలు, బాధలు, కొన్ని ప్రవచనాలు. ఏంటి అవి చెప్పండి? కీర్తనలు, సామెతలు, సాంగ్స్ ఆఫ్ సాల్మన్, ఎక్స్లిసియస్. బాధలు ఏంటి అండి? విలోప వాక్యాలు, లామెంటేషన్. ఇక్కడ వరకు ఈజీగా ఉందన్న. పెద్ద ప్రవక్తలు ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. పెద్ద ప్రవక్తలు ఎవరండి? ఇర్మియా, జెర్మయా, హెజికియల్. ఇక్కడనే వచ్చింది ప్రాబ్లం. చిన్న ప్రవక్తలే రారు మనకు. నువ్వు గుర్తుపెట్టుకున్నావేమో, అన్నిటికీ గుర్తుపెట్టుకుంటే అయిపోద్దా? ఈరోజు మీరు చిన్న ప్రవర్తనలు మర్చిపోయిన ఒక సొల్యూషన్ చెప్తాను. అందరు కాన్సన్ట్రేట్ పెట్టండి. చిన్న ప్రవర్తనలు ఇక జీవితంలో మర్చిపోరు. ఇది చెప్తాను. చిన్న ప్రవర్తనలు గుర్తుపెట్టుకోవాలంటే రెండు జంతువులను గుర్తుపెట్టుకోండి. ఒకటి లాయన్, డెన్. ఎవరు? లాయన్, డెన్, దానియేలు. ఇంకోటి చేప, యోనా. వీళ్ళిద్దరు అయిపోయారా? యోనా స్పెల్లింగ్ చెప్పండి నాకు. JONAH. అందరు సగం పేర్లు వచ్చేసాయి. J ఫర్ జోయల్, O ఫర్ ఒబెద్యా, N ఫర్ నహూము, A ఫర్ ఆమోసు, H ఫర్ క్యూ పెట్టుకోండి. హబకుకు, ఒషయా, ఇంకా ఇంకోరున్నారు. హబకుకు, ఒషయా, హగ్గై. మూడైపోయినాయా? M2Z2. M2 రాసుకోండి, మజా వస్తుంది. ఎప్పుడైనా మీరు కూర్చో ఎవరు అడిగినా కూడా చెప్తే M2Z2. మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎంతమంది? M2 ఇస్ మలాకి, ఇంకా మీకా. Z2 జెఫన్యా. అయిపోయి హతం. 37 చెప్పేశారు మీరు. అందరు చెప్పండి, కొడదాం. గుర్తుపెట్టుకోండి 37. రేపటి కాడ మిమ్మల్ని అడిగితే మీకు తెలియదా అంటే నాకు 37 to 37 తెలుసని చెప్పాలి. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే, పరిశుద్ధ గ్రంథము నేను కూడా చాలా లేట్గా చదివా. లేట్గా ఎందుకు చదివానని చాలా బాధపడ్డా. ఎందుకంటే స్కూల్కి వెళ్ళి మన ఎబ్రోన్ బ్యాక్గ్రౌండ్లో నేను ఉన్నవాడిని. చెప్పినా కూడా మనం వినే రకాలు చాలామంది ఉంటారు, వినని రకాలు. నేను కూడా అలా వినకుంటే ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటే ఇంత మంచి జ్ఞానం ఉన్నదా దీంట్లో అనుకున్నాను. ఎంత మంచి జ్ఞానం ఉన్నదా! అబ్బా, ఈ బుక్ ముందే చదివితే ఇన్ని మిస్టేక్ చేయకపోతుండే కదా నేను. ఈ బుక్ ముందే చదివితే ఇంత జ్ఞానం ఇస్తాడా? మనము చాలా గుడ్డిగా ఉంటారు. అంటే ఎట్లంటే ఊహని నమ్మేస్తారు, మోసపోతారు. బైబిల్ ఏం చదువుతుంది తెలుసా? ఎటువంటి వివేకం కలిగి ఉండమని చెప్తుంది మనకు? పాము వంటి వివేకము కలిగి ఉండమని చెప్తుంది. దేవుడు పాముని ద్వేషిస్తాడు కదా, దాన్ని శపించాడు కదా, దాని జ్ఞానం మనకెందుకు ఇచ్చాడు? అటువంటి జ్ఞానం కలిగి ఉండమంటాడు. సో నీవు ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే ఎలా ఉంటుందని పరిశుద్ధ గ్రంథము క్లియర్గా చెప్తుంది. అయితే ఈ మధ్య చాలామందికి ఒక చిన్న టాపిక్ విషయంలో చాలా డౌట్స్ ఉంటాయి. అందరూ ఇది చెప్తుంటారు, అది చెప్తుంటారు. ఆ టాపిక్ ఏదో నేను చెప్పాను, కానీ నేను మొత్తం వాక్యాలు చెప్తూ ఉంటాను, మీరే డిసైడ్ అడగండి. మొదటిగా ఆదాము అవ్వకి పుట్టినవాడు ఎవరు? కేను తర్వాత పుట్టినవాడు ఏబేలు. వీరు ఇరువురు పుట్టిన తర్వాత వీరికి దేవుని యందు ప్రేమ కలిగి దేవుడు చేసిన కార్యములకి వీరు ఏం చేస్తారు? ఒక బలిని, అర్పణని దయచేస్తాడు. ఎందుకు వీరికి దేవుని యందు అర్పణ దయచేయాలని అనిపించిందంటే, ఈ దినము నాకు ఏదైతే సామర్థ్యం ఉన్నదో, ఈ దినము నాకు ఏదైతే కలిగి ఉన్నదో, ఏ విషయంలో అయితే నేను ఇంత మటుకు వచ్చానో నాకు దేవునికి నేను కృతజ్ఞత చెల్లించాలని ఇరువురు ఆలోచించి కేన్ ఏం చేస్తాడంటే ఆయనకున్న గుణమును బట్టి అక్కడక్కడ ఏర్కొని వస్తాడు. ఏబేలు ఏం చేస్తాడు? శ్రేష్టమైనది తీసుకొని వస్తాడు. ఏబేలు అర్పణని దేవుడు అంగీకరిస్తాడు. అలానే నోవాహు కూడా
ఆ జల ప్రవాహంలో ఆయన 383 డేస్ ఆ ఒక ఓడలో ఉంటాడు. ఆ ఓడ నుండి బయటికి వచ్చేసిన తర్వాత నన్ను క్షేమముగా, నా కుటుంబమునంతయు క్షేమముగా నువ్వు ఉంచావు కనుక దేవునికి కృతజ్ఞతగా బలిపీఠముని ఆయన కట్టి దేవునికి ఏం చేస్తాడండి, కృతజ్ఞతలు అర్పిస్తాడు. అబ్రహాముని ఎప్పుడైతే దేవుడు పిలిచిన తర్వాత, నీవు రా, నేను నన్ను పిలిచిన దేశంలోకి వచ్చాయి, నేను బహుగా దీవించి ఆశీర్వదిస్తాను, నేను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వారిని దేశిస్తాను అని దేవుడు ఎప్పుడైతే ఆయనను ఆశీర్వదించాడో, నేను గొప్ప జనాంగముగా చేశాడన్న మాట చెప్పిన తర్వాత దేవునికి తన ప్రేమని చాటడానికి కోసమై ఆయన ఒక బలిపీఠమని ఆయన కడతాడు. తర్వాత ఎప్పుడైతే అబ్రహాము ఒక చిన్న యుద్ధమును చేస్తాడు, యుద్ధమును చేసిన తర్వాత లోతు విషయం చేసి అక్కడ ఉన్న కొల్లగొట్టిన సొమ్మునంతా తీసుకొని వచ్చిన తర్వాత దానిని ఎవరి వారి భాగం ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రధాన యాజకుడు షాలేము రాజు మెల్కీసెదెకుకి 10వ భాగముని దయచేస్తాడు. 10th అంట. ఈ 10వ భాగం విషయమై కొన్ని మాటలు మీకు చెప్తాను. ఇది అసలు అవసరమా కాదా అని మీరే నిర్ణయం తీసుకోండి. ఈ 10వ భాగము ఇజ్రాయేల్ ప్రజలకి ఒక విధిగా లాగబెట్టారు. ఎందుకనగా అంటే ఆ కాలములో లేవీలకి స్వాస్థ్యముగా దేవుడు ఏమి ఇవ్వలేదు కనుక ఈ 10వ భాగమును బట్టి ఆ మందిరము, వారి జీవితము వారి కొనసాగించడానికి కోసమై దీని ఆజ్ఞగా అనేకమైన వాక్యములు పరిశుద్ధ గ్రంథంలో లేఖంలో ఉన్నాయి. ఒకవేళ మీలో అలా మీరు గూగుల్లో కొట్టిన తెలిసిపోతుంది. ఒకవేళ మీరు డిటరానమీ 14వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుదాం. 14:22 ఒక్క వాక్యం చదివిన తర్వాత మీకు దానికి వెళ్ళిపోదాం. ప్రతి సంవత్సరము నీ విత్తనములు పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. హల్లెలూయా. అలా మనం పరిశుద్ధ గ్రంథము చూస్తూ ఉంటే మలాకి గ్రంథములో, లేవీల కాండములో, సంఖ్యా కాండములో అనేక మార్లు ఈ దశమ భాగం విషయమై రాయడం చూస్తాం. అయితే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దశమ భాగం విషయమై ఏమి చెప్పాడు, ఇది మనము నిజంగానే దశమ భాగం ఇవ్వాలా లేదా అని మీరు ఆలోచిస్తూ ఉంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుదాం. 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేది. ఇక్కడ యేసుక్రీస్తు మనకేం చెప్తున్నాడంటే, నీవు ప్రధానముగా ఒకవేళ నీవు ఈ యొక్క 10వ వంతు విషయమై నీవు వాటిని విచ్చి, లేకపోతే దాన్ని ఏదో చేసి కొత్తిమీర కట్ట కరపాకలాగా ఏదో పైన చేసి మిగతావన్నీ పట్టించుకోకపోతే వ్యర్థమని చెప్తున్నాడు. బైబిల్ మనకు చెప్పేది ఏమిటంటే, యేసుక్రీస్తు ఇచ్చువారిని ఇవ్వడుతుంది అని చెప్పాడు. ఇఫ్ యు గివ్, నువ్వు ఒకవేళ ఇచ్చువాడిగా ఉంటే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటా అన్నాడు. అయితే మనము ధర్మశాస్త్రములకి లోనైన వారము కాదని కూడా బైబిల్ సెలవిస్తున్నది. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఒకవేళ నీవు ఎవరికైనా ఏమైనా చేసినా కూడా యేసుక్రీస్తు అనేకమైన మాటలు, ఒకవేళ పారబుల్స్ చూస్తే పారబుల్స్లో అనేకమైన విషయాలు, 16 పారబుల్స్ అంటాం, 16 పారబుల్స్. దేని విషయం చెప్పాడంటే ట్రెజరీ గురించి చెప్పాడు. ఈ దినము ఎందుకు దీని విషయం మనకు అంతగానము దేవుడు చెప్పడానికి ప్రయత్నించాడు అంటే, ఈ లోకంలో 2 యజమానులు ఉన్నారు. ఎవరది 2 యజమానులు? ఒక యజమాని దేవుడు, రెండో యజమాని ఎవరండి? సాతానుడా? ఏమని చెప్పాడు బైబిల్? ఎవరని చెప్పారు? ధనము అని చెప్పాడు. రెండో యజమాని ధనము. నీ జీవితము ధనము నడుపుచున్నదా, నీ జీవితము దేవుడు నడుపుచున్నాడా అని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నీవు నా జీవితము నే స్వస్థ కష్టార్జితము, నా సొంత కష్టము, నా జ్ఞానముతో నేను జీవిస్తున్నాను, నా కష్టార్జితమే అని అంటే బైబిల్ ఇంకో మాట సెలవిస్తుంది, నువ్వు ఏ కష్టము చేసినను నీకు లాభమే. పనివాడు జీతముకు పాత్రుడు, డబ్బులు వస్తాయి.
కానీ నీకు ఐశ్వర్యం ఇచ్చువాడు, నీకు ఆశీర్వాదం ఇచ్చువాడు, ఆయుష్ ఇచ్చువాడు నీకు దేవుడే అని నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్నట్లయితే ఈ మాటలని ధ్యానించు. లేకపోతే అవసరమే లేదు. నువ్వు దేవుని సొంత రక్షకునిగా నువ్వు హృదయంలో ఒకవేళ నువ్వు నమ్మినట్లయితే ఈ మాటలని నువ్వు ధ్యానించు. లేకపోతే అవసరమే లేదు. ఎందుకనగా అంటే నువ్వు దేవుని ఎడల ప్రేమని కనపరచుకుంటా, దేవుడు చెప్పిన ఆజ్ఞను నువ్వు గైకొనకుంటా, ఏదైతే ప్రాముఖ్యమైనది ప్రాధాన్యమైన దానిని నీవు చేయకుండా మిగతావి చేస్తే దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకోవడానికి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనల్ని ఎలా ఉండమన్నాడు, ఎలా చేయమన్నాడు అంటే ఒక చేతితో ఇచ్చివానిది ఇంకొక చెయ్యికి తెలవకూడదు అని చెప్పాడు. నిన్ను నీవు ఒకవేళ ఏమైనా చేస్తే యు షుడ్ నాట్ బూస్ట్ యువర్ సెల్ఫ్. అనేకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది. ఇంకా దేవుడు ఒక మాట చెప్పాడు, యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు. ఈ విషయం చెప్తే మాత్రము మనమందరము ఈ యొక్క మార్గమునే వదిలివేస్తాం. నీకున్నదంతయు అభివేశి ఎవరికి ఏమని చెప్పాడు? బీదలకు ఏమని చెప్పేశాడు. ఎందుకంటే ఈ లోకము శాశ్వతము కాదు, పరలోక రాజ్యమే శాశ్వతమని ప్రభువైన యేసుక్రీస్తు మనకు వివరించాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో మనము శాశ్వత కాలము జీవించము. నువ్వు ఏమి దాచిపెట్టుకున్నాను? ఎందుకంటే నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందంట? నీ హృదయం ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది. ఈ దినము నీవు దాని యందు నువ్వు నమ్మకముగా, ఈ లోక సిరి విషయమై ఒకవేళ నువ్వు నమ్మకముగా లేనట్లయితే పరలోక విషయాలలో నువ్వు ఎలా నమ్మకముగా ఉంటావు? కొంచెంలో నువ్వు విశ్వాసం ప్రకటించకపోతే నువ్వు అనేకమైన విషయాల విశ్వాసముని ఎలా ప్రకటిస్తావు? బైబిల్ నీకు సూటిగా చెప్తున్నది. బైబిల్ దాన్ని ఖండించలేదు. అందుకొరకే ఎందుకు ఖండించలేదు అంటే మన ధర్మశాస్త్రం లోనైన వరం కాదు. దశమభాగం ఇవ్వచ్చా అని నీ యొక్క దేవుడిని దీవించాలా లేదా నీ విషయంలో అది నీ యొక్క ఇంకితమునకి, నీ జ్ఞానమునకి, నీ కృతజ్ఞతకి అది కలిగి ఉన్నది అని జ్ఞాపకం చేసుకోండి. ధర్మశాస్త్రము రాకమునిపే మెల్కీసెదెకు ద్వారా అబ్రహాము దశమభాగం ఇచ్చేశాడు. జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితంలో దేవుడి ద్వారా నీ ఆశీర్వాదములు కలిగి ఉన్నాయని. ఒకవేళ దేవుడు ఎందుకొనగా అంటే యేసుక్రీస్తు ఆయన గల్లపెట్టె దగ్గర ఒకరోజు కూర్చుంటాడు. ఒకవేళ దాన్ని దేవుడు అంగీకరించకపోతే అక్కడ కూర్చొని ఒక విధవరాలను చూస్తాడు. చూసి ఏం చెప్తాడంటే, మీ అందరిలో ఈమె అధికముగా ఇచ్చినది, తనకున్నదంతయు తనకిచ్చినది అని చెప్తుంటాడు. తన దగ్గర ఉన్న 2 కాసులు ఇచ్చి వేసినదని చెప్తుంటాడు. నీ హృదయంను చూస్తాడు దేవుడు. కానీ అప్పులు చేసి కొప్పులు పెట్టుకొని నీ అప్పులలో ఇవ్వమని దేవుడు చెప్పాడు. దేవుడిని దీవించి ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉంటాడు. నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలని దేవుడు ఆశ కలిగి ఉంటాడు. మిమ్మల్ని ఏ విషయంలో మీరు ఒకవేళ ఒక క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు, క్రిటికల్ పొజిషన్లో ఉన్నా కూడా కొంతమంది చెప్తుంటారు, ఇలానే ట్రోల్ చేస్తుంటారు, చూశాను. మీ అప్పులున్నా కూడా మీరు దేవునికి అవసరమే లేదు ఇవ్వడం. జ్ఞాపకం చేసుకోండి. అది మీరు తీసుకున్న నిర్ణయం బట్టి, మీ జ్ఞానం తీసుకున్న నిర్ణయం బట్టి మీరు ఆ పరిస్థితికి వచ్చారు. ఒకవేళ దేవుని అందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, దేవుడు చెప్పిన మాటల ప్రకారం, ఆజ్ఞ ప్రకారం మీరు జీవించినట్లయితే మీ ఆ పరిస్థితులకి మీరు రారని జ్ఞాపకం చేసుకోండి. మీరు దేవుని వాక్యంని ఒకవేళ దాన్ని అవలంబిస్తూ మీరు వెళ్ళినట్లయితే మీరు బహుగా దీవించి ఆశీర్వదింపబడి మీ దీవెనలు అనేకులకి దీవెనలుగా ఉంటాయని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎలా అభివృద్ధి చెందుతారు అంటే వెగజల్లి అన్నాడు దేవుడు. ఏమన్నాడు? వెగజల్లి. నువ్వు కొంచెముగా విత్తి కొంచెం పంటను కోస్తావు. వెగజల్లితే నువ్వు ఎలా పంటను కోస్తావు? విస్తారమైన పంటను కోస్తావు. సనుగక చాలామంది ఏం చేస్తుంటారు? సనుక్కుంటూ అయ్యా చెప్తున్నారు. సనగక అస్సలు చేయకూడదు. సనగడం, నువ్వు సనిగే పని అనేది చేయకూడదు. పరిశుద్ధ గ్రంథములో జ్ఞాపకం చేసుకోండి, మీరు సనుగుతూ ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఆయనకి ఏమీ కూడా చేయకూడదు. మీరు ఏమి చేసినా ఆయన కృతజ్ఞతలు చెల్లించుచు చేయవలని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకనా ఈ ధనం విషయమై దేవుడు మనల్ని ఎందుకు పరీక్షిస్తాడు? ఎందుకు మనల్ని దేవుడు ఈ ధనం విషయమే నిన్ను పదే పరీక్షిస్తాడు అంటే,
దేవుడే చెప్పాడు, యేసుక్రీస్తే చెప్పాడు ఏమిటంటే, నేను నీకు యజమానిగా ఉంటాను, లేకపోతే నీ యజమాని ఎవరండి? ధనము నీకు యజమానిగా ఉంటుంది. నువ్వు ఉదయకాలంలో లేచిన వెంటనే, ఇక్కడ ఉన్నవారు 60 to 70, 80% మీరు ఉదయకాలంలో లేచి మీరు త్వరగా తయారై రైట్ టైంలో 9కి పంచింగ్ అంటే 9కి పంచి చేస్తారు. అదే మన మందిరానికి 10:30కి సర్వీస్ అంటే ఇక్కడ శాలరీ కట్ ఉంటుంది కదా, అక్కడ ఏముంటుంది? ధనం కట్టు ఉంటుంది. ఇక్కడ ఏం కట్టు ఉండదు? ధనం కట్టు ఉండదు. కనుక ఏం చేస్తాం, మన టైం ఏం కాదులే అనుకుని వస్తాం. యూ షుడ్ నో ద ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్. నీకు దేవుడే నీ జీవితంలో ఒకవేళ యజమానిగా ఉన్నట్లయితే, దేవుడే నిన్ను ఆశీర్వాదించుడు వాడు అని నువ్వు నమ్మినట్లయితే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును, నరుల కష్టము చేత అది అధికము కాదు అని బైబిల్ సెలవిస్తుంది. ఈ దినము నువ్వు జ్ఞాపకం చేసుకో. అనేకమైన వాక్యాలు నేను తీశాను ఈ దినం. యాక్చువల్లీ ఆ వాక్యాలన్నీ మీరు చదవాలి, మీరు చదివి మీరు తెలుసుకోవాలని నేను రాసుకొని వచ్చాను. కానీ ఈ వాక్యాలన్నీ చదవడానికి నాకు టైం లేదు, టైం చాలా తక్కువైపోయింది. కానీ చివరిగా దేవుడు ఒకటి జ్ఞాపకం చేసుకుంటాడు. మిమ్మల్ని ఎప్పుడైతే జడ్జిమెంట్ డే అంటాం, తీర్పు తీర్చే దినము రోజు దేవుడు మీ యందు ఒక తీర్పును తీరుస్తాడు. ఇది కూడా యేసుక్రీస్తు చెప్పాడు, ఏ మానవుడు చెప్పలేదు. శరీరధారి అయి వచ్చిన ఈ యేసుక్రీస్తు ఈ మాట చెప్పి వెళ్తాడు. ఏమని చెప్తాడంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం చదువుదాం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చేస్తే బాగుంటుందనా, నేను చేస్తే ఏం బాగుంటుందనా? జ్ఞాపకం చేసుకోండి. So all Bible tells about to love yourself, love your neighbor. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తుంది. నువ్వు ఆకలి కొని వారికి ఆహారం ఇచ్చినట్లయితే, ఒకవేళ ఎవరైనా వస్త్రం లేని వారికి నువ్వు వస్త్రం ఇచ్చినట్లయితే, బాగులేని వారికి ఒకవేళ నీవు వారిని ఆదరించినట్లయితే దేవునికి చేసినట్లని జ్ఞాపకం చేసుకోండి. You are each move towards your fellow person. నీ పక్క ఉన్న వారి ఎడల నువ్వు చేసే ప్రతి నడవడి, ప్రతి గుణము, ప్రతి మాట, నీ పక్క ఉన్న వారి ఎడల నువ్వు చేసే విధానము, వైఖరి ఎవరు చేస్తారు, ఎవరు చూస్తుంటారు? దేవుడు చూస్తుంటాడని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే నీ యొక్క ప్రతి విషయంలో నువ్వు ఎలా జీవించాలి అంటే, దేవుని కృప ద్వారా, ఒకవేళ నువ్వు దేవుని ఆశీర్వాదము ద్వారా, దేవుని కృప ద్వారా నువ్వు అంతయు కలిగి ఉన్నదని నువ్వు ఎప్పుడైతే నీకు ఉంటుందో, దేవుడి ఆశీర్వాదం లేకపోతే నాకు ఏమీయో కలిగి లేదని నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో, నువ్వు హృదయము నిండా దేవుని ఏం చేస్తావంట? ఆయన హృదయము నిండా ఆయన కృతజ్ఞతల్ని చెల్లిస్తావు. అప్పుడు నిన్ను దేవుడు గణపరుస్తాడు. ఒకవేళ అలా నేను ఇవ్వకపోతే దేవుడు నన్ను గణపరచడా అంటే, వాడు కూడా జ్ఞాపకం చేసుకోండి, దేవునికి నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునికి ఇంచ్ ఎఫెక్ట్ కాదు. ఎందుకు చెప్పానా? తెలుసా? అంతా ఆయనదే కదా, సర్వం ఆయనదే కదా, ఈ సృష్టి అంతయు ఆయనదే కదా, సర్వశక్తులు ఆయనదే కదా. ఆయన ఒక కాలంలో, నోవా కాలంలో ఆ ప్రజలందరినీ చూసి, వీరు చూసి నాకు వెదనపడి వారందరినీ ముంచివేశాడు కదా. జ్ఞాపకం చేసుకోండి. యూ వాంట్ టు బి బ్లెస్డ్, యూ వాంట్ టు బి ఫ్లరిష్, యూ వాంట్ టు గెట్, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, నీవు దేవుని కృతజ్ఞత చెల్లించాలి అంటే, ఒకవేళ నీవు నిజమైన రక్షకుని, నిజమైన దేవుని తెలుసుకున్నట్టని నువ్వు హృదయంలో ఉన్నట్లయితే,
మొదటిగా నీ హృదయముని సమర్పించిన తర్వాతనే ఇవన్నీ చేయమని నేను కోరుచున్నాను. మొదటిగా నీ హృదయం సమర్పించు. నీ హృదయం సమర్పించకుండా ఒకవేళ నీవు ఈ కార్యములన్నీ చేసినను వ్యర్థమే అని జ్ఞాపకం చేసుకో. దేవునికి కావలసిన నీ హృదయము, నీ డబ్బు కాదు. దేవునికి కావలసిన నీ జీవితము, ఆయనకి ఆ డబ్బు కాదు. ఈ దినము దేవుడు నీకు అనేకమైన ఆశీర్వాదాలు అనుకుంటాడు. ఆశీర్వాదం అనగా ఒట్టి ధన సంపదనే కాదు, దీర్ఘాయు ఇవ్వాలనుకుంటాడు. దేవుడు నీకు ఏమి ఇవ్వాలనుకుంటాడు? ఆత్మాభిషేకము దయచేయాలనుకుంటాడు, ఆరోగ్యము దయచేయాలనుకుంటాడు. దేవుడు నేను ప్రతి విషయంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఏ పరిస్థితిలో ఉన్నాను, దేవుడు నిన్ను బహుగా జ్ఞాపకం చేసుకొని దేవుడు నిన్ను బహుగా బలపరిచి నీ ప్రతి పరిస్థితి గుండా ఆయన నీకు ధైర్యం ఇచ్చి ఆయన నిన్ను ముందుకు కొనసాగిస్తూ ఉంటాడు. నిన్ను ఈ లోకంలో ఏ విషయంలో అయితే ఈ లోకంలో ఆయన ఉంచాడో, ఏ విషయంలో అయితే నీకు ఏ తలాంత్ అయితే దేవుడు నీకు దయచేశాడో ఆ తలాంత్ విషయమై ఒకవేళ నువ్వు దేవుని కృతజ్ఞతలు చెల్లించి ఆ తలాంత్ విషయమై నీవు ఆ 5 తలాంతులు 10 తలాంతులు చేసినట్లు, 2 తలాంతులు 4 తలాంతులు చేసినట్లు ఆ తలాంతుల నిమిత్తమై నువ్వు పని చేస్తూ ఉంటే నీకు కలిగిన వానికి అధికముగా కలిగి ఉంటుందని జ్ఞాపకం చేసుకో. నీవు జీవితముని మొదటిగా తెలుసుకోవాలి. మొదటిగా నువ్వు దేవుడిని తెలుసుకోవడం నేర్చుకోవాలి. తర్వాత సాతానుడు నిన్ను ఎలా పడివేస్తాడో తెలుసుకోవాలి. తర్వాత నీవేమున్నావో దేవుడు నీకు తెలియపరుస్తాడని జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు ఎవరు ఏం మాట్లాడినా, ఏ దైవజనుడు ఏం మాట్లాడినా, ఏ దైవజనుడు ఇప్పుడు నేను తెల్లబట్టలు వేసుకొని ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చినా, సూట్ వేసుకొని వచ్చినా, యు నెవర్ జడ్జ్ బై ద కవర్. యు నెవర్ జడ్జ్ బై ద కవర్. యు జడ్జ్ బై ద కంటెంట్. హల్లెలూయా. యు జడ్జ్ బై ద కంటెంట్. పరిశుద్ధ గ్రంథం అనగానే పైన 2 అట్టలు కావు. ఇట్స్ నాట్ అబౌట్ ద 2 కవర్స్ దిస్ అండ్ దిస్. ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్సైడ్ స్టఫ్. హల్లెలూయా. నన్ను తెలుసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా సందేహం ఉన్నట్లయితే మేమున్నది అందుకొరకే, కాపురలమై ఉన్నది అందుకొరకే. యూ కెన్ లిసన్ టు అస్. మమ్మల్ని అడగవచ్చు. మీరు మిమ్మల్ని కాయడానికే దేవుడు మమ్మల్ని నిశ్చయించాడు. యూ షుడ్ హ్యావ్ ఎ స్పిరిచువల్ ఫాదర్. నన్ను కానీ పాస్టమ్మ కానీ ఉంచింది అందుకొరకే. మీకు ఏ సందేహం కలిగినా మీరు మందిరంలో నాటపడాలి. ఒక మందిరం విషయమై మీరు ఆశ కలిగి ఉండాలి. మీ మందిరము ఎదుగుదల కోసమే ప్రయత్నించాలి. మీ జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఫలిఫలితంగా ఉండాలి అంటే, మీకు ఏదైనా సందేహం కలిగితే పరిశుద్ధ గ్రంథంలో నాకు ఇది అర్థం కావట్లేదు అని మీరు అడగాలి. అడిగి తెలుసుకోవాలి. జ్ఞానముతో కలిగి జీవించాలి. ఎందుకంటే మనమందరము క్రీస్తు శరీరములో భాగములని జ్ఞాపకం చేసుకోండి. చేయి చేసిన పని తల చేయది, తల చేసిన పని కాలు చేయది, కాలు చేసిన పని ఇంకొకటి చేయది. చివరిగా ముగించే ముందు ఒక చిన్న పొడుపు కథ చెప్పి ముగిస్తాను. చూడడానికి ఒక పండు ఒక తోటకు వెళ్తే ఒక మంచి పండు కనిపించినది. ఒక మంచి పండు కనిపించినది. ఆ పండు కనిపిస్తే ఆ పండుని చూసి తినాలని కంటికి ఆశ వచ్చినది. కంటికి ఆశ వచ్చినప్పుడు ఆ పండు దగ్గరికి నా కాలు తీసుకొని వెళ్ళాయి. నా కాలు తీసుకొని వెళ్తే కానీ పండు నా చేతికి వస్తలేదు. నా చెయ్యి దాన్ని తెంపినది. కానీ తెంపినా నా ఆశ తీరలేదు. నా నోరు దాంతో తింటే ఆ ఆశ తీరింది. కడుపులోకి వెళ్ళింది. కడుపులోకి వెళ్ళిన తర్వాత నా ఆశ తీరింది. నా బ్రెయిన్కి హ్యాపీ అయింది. కానీ తోటమాలి నన్ను చూసి వెనక నుండి కట్టెతోటి అసలు ఈ సంబంధమే లేదు, ఈ పూరా ఎపిసోడ్కి సంబంధం లేని నా ఈపికి దెబ్బపడ్డది. కానీ నా కన్నీరు కారినది. వేర్ ఇట్ స్టార్టెడ్ ఇట్ విల్ ఎండ్ దేర్. జ్ఞాపకం చేసుకోండి. సో గాడ్ విల్ డెఫినెట్లీ నువ్వు ఏమి ఇచ్చినను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. వాట్ ఎవర్ యు సో యు విల్ రీప్ దట్. వాట్ ఎవర్ యు సో. దేవుడు వెక్కిరింపబడాడు. మానవుడా, నువ్వేమి విత్తుతావో అదే పంటని కోస్తావు. హల్లెలూయా.